సార్ ఎట్లా చూడొచ్చు సార్ కవితకు బెయిల్ వచ్చింది సంతోషమే? డెఫినెట్గా చాలా హ్యాపీ ఉన్నారు. నేను లేదు, చాలా తెలంగాణ ప్రజ 4 కోట్ల ప్రజ హ్యాపీ ఉన్నారు. ప్రాపర్లీ మహిళ చాలా హ్యాపీ ఉన్నారు. కవిత మేడం మనకు చాలా ఇంపార్టెంట్ లీడర్. తెలంగాణ కోసం 14 years పోరాటం చేసిన మేడం కవిత మేడం ఉంది. ఆ జాగృతి సేన ఫామ్ చేసిన బతుకమ్మ ద్వారా తెలంగాణ అవేర్నెస్ తీసుకొచ్చిన అమ్మాయి అంటే కవిత మామంది. ఆయన మీద చాలా అన్యాయం జరిగింది. ఈ ఫాల్స్ కేసు ద్వారా అరెస్ట్ చేసిన ఈరోజు జస్టిస్ వచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి అడిగిన ఈ అమ్మాయికి ఎందుకు 151 daysలో అరెస్ట్ చేసిన ఛార్జ్ షీట్ అయిన తర్వాత మినిమం మీ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేసినా, ఏ కేసులో అరెస్ట్ చేసినా, ఎట్లా చేసినా అంటే ఈ అమ్మాయికి ఇట్లా చేస్తా అంటే చీఫ్ జస్టిస్ గారు మీకు చాలా ఖండించిన. ఇది మంచి లేదు. మనకు చాలా ఈరోజు చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. బెయిల్ వచ్చింది. తప్పకుండా బలంగా మా పార్టీ మంచి పని చేస్తే ఫ్యూచర్ చాలా మా పార్టీకి బాగా అవుతుంది. పార్టీ క్యాడర్లో కొంచెం నర్వస్ సిస్టమ్ అయింది. ఇప్పుడు నర్వస్ సిస్టమ్ ఈరోజు అయిపోయింది. మొత్తం తెలంగాణలో చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. డెఫినెట్గా మా ఫ్యూచర్ మా పార్టీలో బాగా అయింది. ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడానికి ప్రధాన కారణం బీజేపీతోని ఒక విలీనం చర్చ జరిగింది, దానివలన అయిందని చెప్పారు. ఇది ఇది బకవాస్ ఉంది. ఇది ఎందుకు బీజేపీతో బీజేపీ కలిసి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మోదీ గారు వచ్చాడు, కేసీఆర్ గారు రిసీవ్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఆదిలాబాద్ పోయి చాలా అప్రిషియేట్ చేశారు. పెద్దన్న ఉన్నాయండి మనకు, గుజరాత్ మాటలు అట్లా డెవలప్ చేస్తా అది చెప్పిన కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. మనకు సంబంధం లేదు బీజేపీతో. తప్పకుండా మా పార్టీ చాలా బలంగా పార్టీ ఉంది. మా కేసీఆర్ గారు పెద్ద లీడర్. తెలంగాణ ఎట్లా డెవలప్ చేసినంటే ఇండియాలో ఫస్ట్ ఇన్స్టెంట్ ఉంది. తెలంగాణ ఇంత డెవలప్ అయింది. పర్యటన ఇన్కమ్ ఇంత బాగా అయింది. మా బడ్జెట్ అంతే 5 times పెరిగింది మన తెలంగాణ వచ్చిన తర్వాత. రియల్ ఎస్టేట్ బాగా అయింది. ఎస్టేట్ అంటే హైటెక్ సిటీ మొత్తం ఎట్లా అయింది, హైరేజ్ బిల్డింగ్ వచ్చింది. చాలా డెవలప్మెంట్ వచ్చింది మా తెలంగాణలో. తప్పకుండా ఫ్యూచర్ బాగా ఉంది. ఇప్పుడు కవిత మేడం వచ్చినా అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. జ్యుడిషియల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.